నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జేఎన్సీ కాలనీలో ఓ వ్యక్తిపై జరుగుతున్న దాడిని ప్రశ్నించిన మహిళా న్యాయవాదిపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. న్యాయవాదిగా తన విధిని నిర్వర్తించినందుకే తనపై క్రూరంగా ప్రవర్తించారని బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదులోని పదాలను తొలగించి వేరే పదాలు చేర్చి కోర్టుకు పంపించారంటూ ఎస్ఐపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. ఓ మహిళకు న్యాయం చేయాల్సిన స్థితిలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళా న్యాయవాదికి న్యాయం జరగకపోతే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం సిఐ కృష్ణ, ఎస్ఐ సాయన్న న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆమె ఆల్రెడీ ప్రెషర్ ఉన్నది, రీడింగ్ క్లాసెస్ అది కనుక్కున్నారా? ఇక్కడికి వచ్చి ఇక్కడ బార్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ రాసిరు కదా, చదివిరు కదా, పెట్టిరు కదా. రేప్ కేసులు కూడా పెట్టాలి. మీ ఆధ్వర్యంలో వేరే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి అప్పచెప్పి మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయించి అసలైన నిందితులను చేయండి. ఎందుకంటే ఇది నా గ్రామం, నేను కూడా నా గ్రామం రక్షించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక నలుగురు నిందితుల కోసం మీరు మిగతా వాళ్ళతో కొలువుడైతే గ్రామం మొత్తం నాశనం అవుతుంది. గ్రామం నాశనం కావడానికి నేను సస్యమైన ఒప్పుకోను. కాబట్టి దయచేసి మీరు అసలైన నిందితులను ఇప్పుడు లోపటేయండి. వాళ్ళకి ఏ సెక్షన్ పెడుతున్నారో మీరు చూడండి. యాక్చువల్ ఆమె మీద అటెంప్ట్ అయింది. అంతమంది ఆమె మీద దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్ కాదా సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే సార్, ఒక్క కానిస్టేబుల్ని ఎవడన్నా వచ్చి ఇట్లా పట్టుకుంటా ఉంటే మీరు అది చిన్న సెక్షన్ అయినా దాన్ని 307 పెట్టి పంపిస్తారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ గౌరవం కాపాడాలని చెప్పి మా గౌరవం కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది సార్. ఎప్పుడు మేము మీకు రక్షకులు, మీరు మాకు రక్షకులు. కూర్చొని మాట్లాడాలి. మాకు తెలియదు అసలు ఇంటెలిజెన్స్ పోలీస్ అని కూడా మాకు తెలియదు అసలు వాస్తవాన్ని. ఆయన ఎవరో కొత్త వ్యక్తి ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ మాకు తెలుసు ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు టాటాకు వచ్చి ఫోటోలు తీస్తున్నారు. టాటాకు ఫోటో తీస్తే మేము ఎందుకు ఫోటో తీసారని మేము అడిగినందుకు మేము అడుగుతూనే ఉన్నాము. అసలు ఆయన పేరు చెప్తలేడు, అసలు ఏం చెప్తలేడు. అడిగితే మేము బండి చార్జెస్ పారిపోతుంది. మీకు ఎందుకు పారిపోతున్నాం, ఒక డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఎందుకు పారిపోవాలి అని చెప్పేసి మేము అడిగినాం సార్. ఆయన ఫస్ట్ ఏదో పేరు ఉంది, ఆయన మేము బండి పట్టుకున్నాం సార్. కాదు మీరు చెప్పండి, ఆ ఫోటో డిలీట్ చేయండి అని చెప్పి. ఎందుకు డిలీట్ చేయమని చెప్పినామంటే సార్, శివాజీ విగ్రహం పెట్టినప్పుడు నేను హనుమాన్ దీక్షలో ఉన్నాను. ఫస్ట్ ఏమని నిందితుడు నా పేరు రాశారు. నేను అసలు అక్కడ లేని ఆ రోజు. మొన్న కూడా ఇంతకుముందు ఎస్ఐ కూడా అప్పారావు సార్ కావాలని ఇదే గొడవ అదే గల్లీలో జరిగింది. జేఎన్సీ కాలనీలో ఇదే బ్యాచ్ వాళ్ళు కొట్టిరు మన వాళ్ళని. అప్పుడు కూడా లేడీసే ఉంది. అప్పుడు కూడా ఏం చర్యలు తీసుకోలేదు సార్. ఇక్కడ నేను వచ్చినందుకు నా మీద ఏమని నిందుతున్నా అప్పారావు సార్ ఒక కేసు పెట్టింది. ఇప్పుడు రాత్రి కూడా సార్ ఇదే గొడవ సార్. అంతేగాని మీరు ప్రకారం అన్ని టైం ఉంటుంది సార్. బహిరంగ శక్తి తిరిగి ఎఫ్ఐఆర్ కావాలా, గంట లోపల ఎఫ్ఐఆర్ కావాలని మేము బోమని 100 మంది ఇక్కడే ఉంటే కావాలంటే మేము రిమైండ్ కావాలన్నాం. రిమైండ్ చేసేదాకా ఇక్కడ నుంచి పోన్నాం. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని ఫస్ట్ రిమైండ్ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టమన్నా. నేను నలుగురే తీసుకొస్తే నలుగురు కాదు 30 మంది ఉన్నారు వాళ్ళు. మొత్తం నలుగురు కాదు, నేను చెప్పిన నేనే కొడతా అని చెప్పిన ఇక్కడనే అట్లా కూడా మాట్లాడినా. నేను ఎంత కోపం వచ్చిందంటే నలుగురిని తీసుకొచ్చిరు. కేవలం ఒక 30 మంది అక్కడ వచ్చి కొడితే కేవలం నలుగురిని తీసుకొచ్చి అది కూడా రాజమర్యాదలతో కుర్చీలో కూర్చోబెట్టారు లోపల. మనం అందరం ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఉన్నామా బయట, వాళ్ళనేమో లోపల కూర్చోబెట్టారు. గేటును ఇట్లా పెట్టేసి మా వాళ్ళని లోపలికి రాకుండా
వాళ్ళందరూ నాకు సపోర్ట్ వస్తే వాళ్ళందరూ కూడా లోపలికి రానియలేదు. మేము ఇట్లనే కూర్చుంటాం సార్. ఈయనే మాకు లంచ్ మించి ఏర్పాటు చేయండి. కన్సర్న్ అపీరెంట్ అథారిటీస్కి ఇవ్వాలా. ఇందులో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని తప్పించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇందులో రావాలా, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ కోసం. నిన్న 4:30 ప్రాంతంలో ఒక ఫంక్షన్ మా రిలేటివ్స్ది అటెండ్ చేసి నేను వస్తుంటే నాకు అప్పటికే ఆ బాబు పేరు కూడా తెలియదు. తర్వాత కనుక్కుంటే బబ్లు అని తెలిసింది. ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. అక్క వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు అంటే, ఏమైంది బేటా అంటే, ఇట్లా వాళ్ళ బాబు నాకు రాయితోని కొట్టాడు. ఆ రాయి కూడా మేము పోలీస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొడితే ఆ బాబుకి ఇక్కడ ఈపులు మొత్తము రెడ్గా అయిపోయింది. అయితే ఆపడానికి నేను ప్రయత్నిస్తుంటే ఒక్కొక్క స్కూటీ మీద ఒక బైక్ మీద నలుగురు చొప్పున ఒక 4-5 బైకులు అట్లా 10-15 మంది దాకా ముస్లిమ్స్ వచ్చేసి బాబుని మళ్ళీ ఎవరైతే మేము అడ్డం వచ్చిన మా రిలేటివ్స్, మా మరుదులు ఇద్దరిని, మా అత్తమ్మని, నన్ను ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడుకుంటూ అసలు లంజా లంబి మీకే దిగకుండా షెట్టిప్పేసి అసలు ఎవరే నిన్ను కాపాడుతాడు, నువ్వు అడ్వకేట్ అని తెలిసి మేము దిగుతున్నాము. ఏ అడ్వకేట్ కానీ, ఏ పోలీసులు కానీ, ఏ సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. మా మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులలో కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే కంప్లైంట్లో ఎలాంటి చర్య తీసుకుంటారని ముందుకు వస్తున్నాం. వాడిని మేము చంపేస్తాం, ఇవాళ మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, లేకపోతే నిన్ను మీ వాళ్ళని అందరినీ మేము ఇట్లనే కొడతాము, మిమ్మల్ని కూడా చంపుతామని మమ్మల్ని భయపెట్టారు. అట్లనే కాకుండా బాబుని చంపేస్తామని, ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఆ బాబు దొరికినా కూడా మేము చంపడానికి రెడీ ఉంటామని వాళ్ళు ముస్లిమ్స్ ఒక 10-20-30 మంది దాకా వచ్చేసిరు సార్. వాళ్ళ పేర్లు వచ్చేసి నేను చూస్తే గుర్తుపడతాను సార్ వాళ్ళందరినీ. ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు, పేర్లు చెప్తాను. బిలాల్, ఫారూక్ ఖాన్, అఖిల్, జాఫర్, ఇర్ఫాన్, అజ్మల్, సోయన్, ఇంకా చాలామంది. వీళ్ళే కాకుండా వీళ్ళు నాకు తెలిసిన పేర్లు సార్. ఇంకా చాలామంది దగ్గర ఒక 30-40 మంది సార్. నువ్వు ఏం చేయగలుగుతావు? ఇంకోటి సార్, మేము వీడియో తీస్తుంటే కూడా మా పిల్లలని బెదిరించి ఆ బాబుని కూడా కొట్టి ఫోన్ కూడా మొత్తం పగలగొట్టారు సార్. వీడియోలు మీరు తీయద్దు, మేము తీస్తాము, మాకు పైనుంచి డబ్బులు వస్తాయి, మేము పంపించుకుంటామని వాళ్ళు ఒక రకమైన అంటే ఒక క్రూరత్వంతో ఒక కుక్కని వెనక ఎట్లా పడతారో అట్లా వాళ్ళ మీద విరుచుకుబడి కొట్టడం జరిగింది సార్. అంతేకాకుండా వాళ్ళు ఒకటే యూజ్ చేశారు. మేము ఇప్పుడు కొడుతున్నాము, మళ్ళీ ఒక వారం రోజులైనాక ఇంకొక వాళ్ళని కూడా మేము కొట్టడానికి కూడా రెడీ ఉంటాము. ఎవ్వరు కూడా ఏం చెయ్యరు, ఏమి చెయ్యలేరు కూడా మమ్మల్ని. మా మీద చాలా కేసులు ఉన్నాయి. నువ్వు అడ్వకేట్ అని కూడా తెలిసే మేము ఈ పని చేస్తున్నాము. ఇప్పుడు నేను చొక్కా ఇప్పేస్తున్నా, ఎవడొచ్చి కాపాడుతాను నిన్ను చూస్తా అని అట్లా ఇష్టం వచ్చిన పదజాలంతో వాళ్ళు యూజ్ చేసి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని కొట్టడం జరిగింది సార్. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే అతను కూడా రిసెప్షన్కి వచ్చినట్టు ఆ బబ్లు అని ఆ బాబు తెలిసింది సార్. ఆ బాబు కేవలం చేసింది ఒకటే సార్, అక్కడ తిరిగి కొట్టకపోవడం. ఎవరైతే ముస్లిం అనే అబ్బాయి మన బబ్లు అనే బాబుని కొట్టిన తర్వాత ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు, తిరిగి ఆ అబ్బాయిని కొట్టలేకపోవడమే అక్కడ మన బాబు చేసిన తప్పు సార్. తిరిగి వాడిని అక్కడే కొట్టుంటే ఇంత పెద్ద సమస్య కూడా అయ్యేది కాదు కావచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, ఆ బబ్లు ఎప్పుడైతే మా దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగానే ఈ ముస్లిమ్స్ వీళ్ళు ఇంకా 10 మంది కాకుండా ఫోన్లు చేసుకొని ఒక 4-5 బైకుల మీద ఇంకా వెనకాల వచ్చి మా చుట్టూ ముట్టేశారు సార్. చుట్టూ ముట్టేసి వాళ్ళ బ్రదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళందరూ చెప్తున్నా కూడా వినకుండా వదిలేయండి అని వాళ్ళు కూడా ఎంత బతిలాన్నా కూడా వదిలేయకుండా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేసిరు సార్. జరిగినాయి సార్. అవును సార్, మా అత్తమ్మకు, మా మరుదులకి, బబ్లుకి ఇక్కడ గాయాలైనా సార్. ఇగో ఇక్కడ కొట్టారు, ఇగో ఇక్కడ కాలుకి అంటే బాగా ప్రెషర్తోని దెబ్బలు ఉన్నాయి సార్ లోపల. మేము వాళ్ళని వెంటనే రిమైండ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఏదైతే నేను కంప్లైంట్ ఇచ్చానో సార్, ఆ కంప్లైంట్లో కూడా మేము 2 పేజీలు రాశాను సార్. లాంగ్వేజ్ కూడా యూజ్ చేసి రాస్తే పోలీసు వాళ్ళ మీద కూడా రాశాను సార్. పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు ఇట్లా తిట్టారు అని రాశాను సార్. అందులో సర్పంచ్ అని పేరు కూడా రాశాను. ఎవ్వరు కూడా ఏం చేయలేరు మమ్మల్ని వాళ్ళు అన్న పదజాలాలన్నీ నేను రాశాను. అయినా ఇది కాదు కంప్లైంట్, మేము చెప్పినట్టు మీరు విని రాసుకొని నా కంప్లైంట్ని మార్చేసి మొత్తము కేవలము వాళ్ళకి 500 ఫైను, కేవలము 500 ఫైన్ నోటీసు, చిన్న ఇన్సూరెన్స్. అంటే ఎట్లా అంటే
పబ్లిక్ న్యూసెన్స్ చేసిర్రు అనే ఉద్దేశంతో చిన్న చిన్న కేసులు పెట్టి వెంటనే ఎఫ్ఐఆర్ ఆగ మేఘాల మీద నాతో సంతకం పెట్టించుకొని నేను కాన్ఫరెన్స్లో కూడా లేను సార్. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్లో ఉన్న టైంలో హాస్పిటల్కి వెళ్ళే టైంలో సంతకం పెట్టించుకొని వాళ్ళ ఇష్టం వచ్చింది రాసి చేసుకున్నారు సార్. ఎఫ్ఐఆర్ వెంటనే కోర్టుకు పంపించారు. కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలి. ఇలా నా మీద ఇప్పుడు జరిగిన ప్రయత్నాన్ని ఇంకా వేరే అమ్మాయిలకు కానీ ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఒక లేడీని ఎవరైనా టచ్ చేస్తే కానీ ఒక